వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ గుడి పేరు శ్రీరామలింగేశ్వర మునిరత్న ఆలయం. ఇది కెఎస్ మునిరత్నం గారని మాజీ కౌన్సిలర్ గారు ఆయన 2 సంవత్సరాల క్రితం స్థాపించినారు. 2 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చూడలేదు. దేవుడు భక్తులు పూజ జరుగుతుంది, మామూలుగా సాధారణంగా పూజ జరుగుతుంది. ఆ పూజ చేసుకొని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు భక్తులు. నిన్న రాత్రి 7 గంటలకి ఎందుకో మన భక్తులు గమనించినారు శివలింగాన్ని. శివలింగంలో 2 కళ్ళు ఆకారం స్పష్టంగా కనపడతా ఉంది. అది మా వాళ్ళు దాన్ని వీడియో తీయడం, ఫోటోలు తీయడం చూస్తే అది ట్రోల్ అయ్యింది. వాస్తవంగా అయితే మాత్రం కళ్ళ రూపం, శివుడు కళ్ళు తెరిచిన రూపం స్పష్టంగా కనపడుస్తుంది. చాలా అద్భుతమైన దృశ్యం ఇది. భగవంతుడు కళ్ళు తెరిచిన ఆ కళ్ళు అట్నే ఉండవు. దేవుడు మోక్షం చూపించాలంటే నిమిషకాలం, లిప్తపాటి కాలంలో చూపిస్తాడు. అది రాత్రి జరిగింది, అది వాస్తవం. దాన్ని భక్తులు ఇప్పుడు విశేషంగా భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఒక ఆత్మసంతృప్తి, వాళ్ళ మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయని భక్తులు విపరీతంగా వస్తూ ఉన్నారు. రాత్రి నుంచి ఈ కార్యక్రమం, ఈ దైవ సంఘటన జరిగింది. ఎప్పుడు ఇది అంటే రామేశ్వరం నుంచి కెఎస్ మునిరత్నం ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు రామేశ్వరం నుంచి జలాల్ని తెచ్చి, మట్టిని తెచ్చి, మంచి ఈ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది గుడి ప్రతిష్ఠింపబడింది 2 సంవత్సరాల క్రితం. అది విభూతితో ఏమైనా చేత్తో అలంకరించినట్టుగా కనిపిస్తుందండి. మామూలుగా శివుడు కళ్ళు తెరిచిన కనీసం లోపల ఐలిడ్ కనపడాలి కదా, అవేం కనపడాల. జస్ట్ మన అభిషేకం చేసినప్పుడు విభూతి వస్తుంది, ఆ విభూతి అలంకరణ చేసినట్టు ఎవరో అని నాకు అనిపిస్తుంది. చూశాను సార్, ఫోటో కూడా తీసుకున్నాను సార్. అంటే నేను కపిల గుళ్ళు అభిషేకం చేపిస్తాను సార్ శివుడికి. అప్పుడు చూస్తాను ఆ విభూతి అలంకరణ అంతా మేము చూస్తాము. అక్కడ పూజారులు కూడా కన్ను కోసం అలంకరిస్తారు చేత్తో. అలాగే దీన్ని ఎవరో దిద్దుంటారని నాకు అనిపిస్తుందండి. అంతే, విభూతి అలంకరణలు అలా చేస్తారు కనిపించింది. ఇప్పుడు ఏం లేదు, కళ్ళు తెరిచింది అన్నారు, వచ్చి చూసాము. నిన్న ఉనింది, ఇప్పుడు అయితే లేదు, ఓన్లీ అచ్చులాగా ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. థ్యాంక్ యూ. దేవుడు శివుడే ఉన్నాడు, శివుడు గోపురమే ఉంది, శిలమడుగుంది. కానీ దాంట్లో అంటే ఈబుది పెట్టినప్పుడు, గంధం పెట్టినప్పుడు దాంట్లో చెమ్మ రూపంలో కారు ఉన్నది, చెమ్మ రూపంలో వచ్చినది. కానీ కళ్ళు అనేసి అంటున్నారు కదా, కానీ కళ్ళు మడుగు ఈబుతో అట్లా రాసిన 2 పక్కలు అంతే, ఇంకేమీ లేదు స్వామి. నాకు తెలిసి అది నేను దేవుడి మీద స్వామి సార్. ఓకే సార్, ఓకే సార్. తెరిచినట్లు ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి జరుగుతాం. తెరిచాడు అంటే కళ్ళు తెరిచినట్లే ఉంది, బాగా స్పష్టంగా అవపడతాను. మాది ఎక్కువ నేను ఎక్కడే తిరుగుతూ ఉంటానో, మాది వచ్చి పక్కన మాడికాయల మండి దగ్గర. అట్లా అందరూ చూస్తున్నారు కదా, మీకు తెలుస్తా ఉంది కదా. దేవుడు చూశాను సార్, దేవుడు కండ్లు కనబడింది, చూసినాను, బాగానే తెరిచింది, నిజమే అది. మేము అక్కడ కొరల ఉండి వచ్చినాం, దాన్ని చూసేదానికోసం వచ్చినాము. అక్కడ చాలా గొప్ప విషయం, మనం తెలుసుకోవాలి. మనం చేసిన పాపాలన్నీ ఇలాగ దేవుడు వచ్చేస్తాడు, కళ్ళు తెరుస్తాడు. నాశనంగా ఏర్పడింది. వడ్డీలు తిని ప్రజలు మరి తీసుకుంటా అంటే దేవుడే దిగి వస్తున్నాడు. కలికి రూపం రాలేదా, వస్తుంది, శివుడు వస్తాడు, ఖచ్చితంగా కనబడుతుంది. కళ్ళు కనబడతాను చూడండి. ఎవరెవరు కనబడలేదంటే నాకు క్లీన్ గా కనబడుతుంది. ఎందుకంటే నేను దేవుడు నమ్ముతాను కాబట్టి. దేవుడు నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు కళ్ళు కనబడుతుంది. వచ్చి చూడండి, పాపకార్యాలన్నీ పొడుస్తుంది. మీ పుణ్యాన్ని నేత్రాలు కనపడతామండి. శివలింగం డిఆర్ బాకాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.